సృష్టించినాడు. మనల్ని దేవుడు ఏ విధంగా సృష్టించినాడు అంటే, మొదటిగా ఆత్మ, తర్వాత మనస్సు, తర్వాత బాడీ. బాడీ అంటే శరీరము. ఇంగ్లీష్లో అయితే స్పిరిట్, సౌల్ అండ్ బాడీ, ఫిజికల్ బాడీ. ఇప్పుడు మనకు కంటికి కనిపించేది శరీరం. హల్లెలూయా. మనకు కంటికి కనిపించేది ఇక శరీరము. ఈ శరీరానికి ఒక పేరు ఉంది. సపోజ్ ఇప్పుడు నా పేరు తిమోతి, ఈయన పేరు ప్రభుకర్. ఈ విధంగా ఈ శరీరానికి ఒక పేరు, మనకు కంటికి కనిపించేదానికి ఒక పేరు. ఇది ఒక మనిషి అంటే ఆత్మ ఉంటుంది, అతనిలో జీవం మనస్సు ఉంటుంది, అతనికి శరీరము ఉంటుంది. హల్లెలూయా. మొదటిగా మన క్రీస్తు వారు మన వాక్యంలో యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో ఏమని ఉంటుందంటే, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయని వాక్యంలో ఉంది. మన క్రీస్తు వారు ఆత్మ, మన యేసు ప్రభు ఆత్మ అయిన దేవుడు ఆయన. అయితే మనము క్రీస్తును నమ్మిన వెంటనే మనము ఆత్మగా తిరిగి జన్మించినాం. మన ఆత్మ తిరిగి జన్మించింది. ఆత్మ తిరిగి జన్మించడం అంటే ఏంటి అని మనము దాని ఒకరవ లోతుగా మనము ఆలోచన చేసినట్లయితే, ఆదాము హవ్వలు పాపం చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు ముందే సెలవిచ్చినాడు, ముందే మాట్లాడినాడు. అతను ఏమని మాట్లాడినాడంటే, మీరు ఆ చెట్టు యొక్క పండును తింటే మీరు చస్తారు, నిశ్చయంగా చచ్చిపోతారు అని చెప్పినాడు. అయితే ఆదాము హవ్వలు అతిక్రమించి ఆయన మాటను వినకుండా, ఆలోచన చేయకుండా, ఆయన మాటను మనస్సులో పెట్టుకోకుండా ఏం చేస్తారంటే, అతిక్రమించి ఆ మాటకు లోబడకుండా జీవించి ఆ పండును తింటారు, పాపము చేస్తారు. పాపం చేస్తానే వారు అక్కడ చనిపోలేదు. చనిపోయినారా? చనిపోలేదు. ఎక్కడ చనిపోయినారంటే ఆత్మీయంగా వారు అక్కడ చనిపోయినారు. హల్లెలూయా. ఆత్మీయంగా వారు చనిపోయినారు. అక్కడ వాళ్ళు చూసేదానికి వారి యొక్క న్యాచురల్ మన కంటికి వాళ్ళు బతికే ఉన్నారు, కానీ చనిపోయినాడు అంటున్నాడే ప్రభువు. మరి ఎక్కడ చనిపోయినారంటే వారు ఆత్మీయంగా చనిపోయినారు. వారికి ఆత్మీయంగా గుడ్డితనం వచ్చేసింది. వారి ఆత్మకు ముసుగు కప్పబడింది, వారి యొక్క హృదయముకు ముసుగు వేయబడింది. ఈ ఆదాము హవ్వలు పాపం చేస్తానే వారు ఆత్మీయంగా చనిపోయినారు. అయితే మొదటి ఆదాము అయితే పాపం చేసి ఆత్మీయంగా చనిపోయినాడు. మన కడపటి ఆదాము అయినటువంటి క్రీస్తు, హల్లెలూయా, మన యొక్క కడపటి ఆదాము ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఈ యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేసినాడంటే, ఆ మొదటి ఆదాము ఆత్మీయంగా చనిపోయినాడు. ఆ చనిపోయిన వ్యక్తిని ఆత్మీయంగా మరీ తిరిగి జన్మించాలని యేసుక్రీస్తు వారు సొంతంగా స్వయాన ఆకాశం నుండి ఆ యొక్క ఉన్నతమైన సింహాసనాన్ని, ఆ యొక్క మహిమను విసిపెట్టేసి మన కోసం, మనము ఆదాము హవ్వ యొక్క మనము ఆయన యొక్క మన పితరులు వాళ్ళు, మన మూల పురుషుడు ఆదాము హవ్వలు. ఎక్కడైనా చూసుకున్నా, ఏ సైన్స్ ఏది ఎత్తుకున్నా కూడా మన మూల పురుషులు వచ్చేసి ఆదాము హవ్వలు. మొదటి పురుషుడు వచ్చి ఆదాము, మొదటి స్త్రీ వచ్చి హవ్వ. మనము వారి యొక్క సంతానము. అయితే ఆ యొక్క ఆదాము హవ్వలు పాపం చేసి ఆత్మీయంగా చనిపోయినారు. ఈయన మనల్ని ఆత్మీయంగా తిరిగి జన్మించాలని, మనం ఆత్మీయంగా మళ్ళా జన్మించాలని యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయనే వచ్చి మన కోసం బలియాగమైనాడు. హల్లెలూయా. మనము యేసుక్రీస్తును నమ్మిన వెంటనే చాలు, నమ్మితే చాలు ఆయనను, మనము ఆత్మీయంగా జన్మించుతాం. ఏ విధంగా జన్మించుతాము అంటే, రోమాపత్రిక 10వ అధ్యాయము 10వ వచనములో ఏమనుంటుందంటే,
దయచేసి వినండి, చూడొద్దు. అక్కడ ఏముంటుందంటే యేసుక్రీస్తు అని నీ హృదయంలో నమ్మి నువ్వు నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ కలుగుతుంది అని వాక్యం ఉంటుంది దాంట్లో. హల్లెలూయా. నీ హృదయములో నిజముగా యేసు ప్రభువే దేవుడని నువ్వు నమ్మితే, దానిని నోటితో ఒప్పుకుంటే చాలు, నువ్వు ఆత్మీయంగా జన్మించుతావు. హల్లెలూయా. మనం ఆత్మీయంగా జన్మించాలి, ఖచ్చితంగా జన్మించాలి. ఒక దైవ సేవకుడు, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు నికోదేమస్సు అనే ఒక వ్యక్తి, అనే ఒక ముసలాయన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను నిత్య జీవం పొందుకోవాలంటే నేను ఏమి చేయాలా అని నన్ను అడుగుతాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, నువ్వు కొత్తగా జన్మించితేనే కానీ, అక్కడ ఫుట్ నోట్లో ఏముంటుందంటే, నువ్వు ఆత్మీయంగా జన్మించితేనే కానీ నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళవు అని ఉంటుంది వాక్యంలో అని మర్మముగా యేసుక్రీస్తు వారు ఆయనకు సెలవిస్తాడు. ఈయనకు అర్థం కాదు. ఎందుకంటే ఈ నికోదేమస్సు ఎప్పుడు శరీరమైన మనస్సు కలిగిన వాడు, ఎప్పుడు శరీరం ఆ ధర్మశాస్త్రం మీదనే పడి ఉండేవాడు. ఆత్మీయంగా ఎప్పుడు ఆలోచన చేయలేదు. దేవుడేంటి, దేవుడు ఇచ్చిన జ్ఞానం ఏంటి, ఇవన్నీ ఆలోచన చేయలేదు. అయితే ప్రభువా, నేను నా తల్లి గర్భంలో రెండవ మారు నేను ఏ విధంగా జన్మించాలను అని ప్రభువారికి ఆ యొక్క ఒక క్వశ్చన్ మార్క్ వేస్తాడు, ప్రశ్న వేస్తాడు. అయితే క్రీస్తు వారు, అలా కాదు నాన్న, నువ్వు ఆత్మీయంగా జన్మించాలి. మొదటగా నువ్వు ఆత్మీయంగా జన్మించాలి. నువ్వు ఆత్మీయంగా జన్మించితేనే ప్రభు యొక్క రాజ్యంలో మనకు అర్హత. హల్లెలూయా. మనం ఆత్మీయంగా జన్మించాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళి ఒక 10 రౌండ్లు చర్చి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. 100 సార్లు తిరగాల్సిన అవసరం లేదు. యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఉన్న పాటున యేసుక్రీస్తు ప్రభువా, నువ్వే నిజమైన దేవుడవు, నువ్వే దేవుడవు, నువ్వు తప్ప ఇంకొకరు లేరు నాయన, నాకు దిక్కు నువ్వే నాయన అని నువ్వు నమ్మి నీ హృదయంలో నువ్వు ఒప్పుకుంటే చాలు, ఆయన నీ దేవుడు అయిపోతాడు. హల్లెలూయా. మన దేవుడు సమీపంగా ఉన్న దేవుడు, మన దేవుడు చాలా దగ్గరలో ఉన్నాడు. ఆయన నిన్ను ఫోర్స్ చేయడు, నిన్ను బలవంతంగా ఆయన నీ హృదయంలోకి రాలేడు. నువ్వు ఆహ్వానిస్తే ఆయన లక్షణంగా వస్తాడు. హల్లెలూయా. నిన్ను బలవంతం పెట్టడు ఆయన బలవంతం చేసే దేవుడు కాదు. ఖచ్చితంగా నువ్వు 100 రౌండ్లు కొడితేనే నీ దగ్గరికి వస్తాను, నువ్వు ఇంత డబ్బులు ఇస్తేనే నీ దగ్గరికి వస్తాను, నువ్వు నీ యొక్క జీవితం మార్చుకుంటేనే నేను వస్తాను అని చెప్పడు ఆయన. ముందు ఆయన నువ్వుగా ఆయనను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయనను ఆహ్వానిస్తే ఆయన వస్తాడు మన జీవితంలోకి. హల్లెలూయా. అప్పుడు ఆయన వస్తే మన ఆత్మ తిరిగి జన్మించుతుంది. అవర్ స్పిరిట్ ఈజ్ అ రీబార్న్. ఇంగ్లీష్లో అయితే రీబార్న్ అంటే పునర్జన్మ, ఆత్మీయంగా ఇప్పుడు నేనున్నాను, యేసుక్రీస్తు నమ్మున్నాను, నేను ఆ తల్లి గర్భంలో మొదటిసారిగా జన్మించినాను. తర్వాత నాకు ఫస్ట్ జననం అది. అయితే నాకు రెండో జననం ఉంది. ఏం జననం అంటే, నేను ఆత్మీయంగా జన్మించడము. ఇక్కడ ఆత్మీయంగా ఎందుకు జన్మించాలంటే, నా తల్లిదండ్రులు పాపం చేసింటేనే నేను పుట్టినాను. హల్లెలూయా. వాక్యంలో ఉంది, నేను పుట్టిందే పాపంలో పుట్టినాను. ఆ పాపము పోవాలంటే నజరుడైన యేసుక్రీస్తును మాత్రమే ఆయన ఆ పాపాన్ని పోగొట్టగలుగుతాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు మాత్రమే ఆ పాపాన్ని పోగొట్టగలడు. మనం ఆయనను విశ్వసించితే చాలు, ఆయన మనకు దేవుడు అయిపోతాడు, ఆయన మనకు తండ్రి అయిపోతాడు. హల్లెలూయా. మన తండ్రి గొప్పవాడు, ఈ యేసుక్రీస్తు వారు గొప్పవాడు, చాలా గొప్పవాడు. నువ్వు నమ్మితే చాలు. అయితే మనము ఇక్కడ ఆత్మ, జీవము, శరీరము అని మనము ఈ యొక్క 1 తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినాం. అయితే దానిని దేవుడు మనను ఏ విధంగా సృష్టించినాడంటే, ఆత్మగా, జీవంగా,
అంటే మనస్సు, జీవం అంటే మనస్సు శరీరము. ఇది దేవుడు ఏ విధంగా చేసినాడంటే, నేను ఆత్మను, నాకు ఒక మనస్సు ఉంది, నేను శరీరంలో జీవిస్తున్నాను. రియల్గా మనం శరీరంగా ఉన్నాం కదా, మనం కాదు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, మనం శరీరంగా ఉన్నాం కదా, మనము అది కాదు. మన రియల్ మ్యాన్ మనం కాదు, ఈ శరీరం కాదు. మన లోపల ఆత్మ ఉంటుంది, ఆ హృదయం ఉంటుంది. మనము రియల్ మ్యాన్, మనం ఆత్మలం. హల్లెలూయా. ఎందుకంటే మన క్రీస్తు వారు ఆత్మ. హల్లెలూయా. ఎందుకంటే వాక్యంలో ఉంది, నేను ఆత్మను, నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించవలను కదా అని ఉంటుంది వాక్యంలో. హల్లెలూయా. ఇక్కడ ప్రభువారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ఈ యొక్క 3 రూపాలు ఉంటాయి. ఆయనకు ముగ్గురు ఒకటే, ఆయనకు ఆ యొక్క పాత్రలు వేరు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మయున్న పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మనం ఇప్పుడు పరిశుద్ధాత్మని యొక్క ఆధీనంలో, ఆయన కాలంలో మనం ఉన్నాం. హల్లెలూయా. తండ్రి వారు ఏం చేస్తున్నాడంటే, మన పాపం చూసి తన సొంత కుమారుని మనకు అనుగ్రహించి, ఆయన మన కోసం మన పాపాన్ని, మన శాపాన్ని, మన దోషాన్ని, మన యొక్క దరిద్రాన్ని, మన యొక్క నీ ఇష్టం ఇంకా ఏమున్నా అన్నిటినీ ఆయన యొక్క సిలువలో మరణించేస్తున్నాడు, తీసేస్తున్నాడు. దానిని నేను కంప్లీట్గా నువ్వు నమ్మితే చాలు, అదంతా కొట్టివేయబడుతుంది. ఎందుకంటే కొలస్సీలకు రాసిన పత్రికలో ఉంటుంది, సిలువ జయత్వం చేత వీటన్నిటినీ, నీ యొక్క రోగాన్ని, నీ యొక్క అస్వస్థతను, నీ దోషాన్ని, నీ శాపాన్ని, నీ పాపాన్ని ప్రభువారు ఏం చేస్తున్నాడంటే ఆ సిలువకు కొట్టేసినాడు. హల్లెలూయా. మొత్తం తీసేసినాడు. నీ మీద ఎటువంటి భారం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అంటే దాని యొక్క మాట యొక్క అర్థం ఏంటంటే, నీ మీద భారం ఉంది, నీ భారం మీద ఉంది, నువ్వు భారంతోనే నీ జీవితాన్ని ఎగ్గుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు క్రీస్తు దగ్గరకు వస్తే, నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన నీ భారాన్ని తీరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఇప్పుడు సపోజ్ దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనము ఒకసారి ఆలోచన చేద్దాం. మనం న్యాచురల్గా మనం చూసేది, ఇప్పుడు నా కుమారుడు ఉన్నాడు, నాకు ఆ కుమారుడు ఒక పెద్ద మూట ఎత్తుకొని నా దగ్గరికి వచ్చిండు. ఫస్ట్ నా దగ్గరికి వచ్చేసినాడు. అతను మనసులో దూరంగా ఉన్నాడు. కొద్దిసేపు ఆలోచన చేద్దాం. నా కుమారుడు ఉన్నాడు, అతను ఒక మూట ఎత్తుకొని నా దగ్గరికి వస్తూ ఉన్నాడు. మధ్యలో అతని యొక్క మనస్సులో ఒక ఆలోచన ఉంది. ఏం ఆలోచన అంటే, నేను మా నాన్న దగ్గరికి వెళ్తే ఆయన ఈ మూటను తీసి పక్కన పెడతాడు. హల్లెలూయా. ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. అతను ఆ పిల్లవాడు నా దగ్గరికి రాగానే నేనేం చేస్తానంటే, ఆ మూటను తీసే ఫస్ట్ ఆ భారం అంతా తీసేసిన పక్కన. అతను మురిగ్గా ఉన్నాడు, బాగా స్నానం చేయించిన, అతని బట్టలు మాసిపోయినాయి, కొత్త బట్టలు ఇచ్చిన. హల్లెలూయా. ఈ విధంగా అన్నీ చేస్తాం కదా, అతనికి అలంకరణ చేస్తాం కదా, వెంటనే ఎత్తుకోం కదా. మురిగ్గా ఉంటాడు, అట్నే ఎత్తుకోలేం కదా. అదే విధంగా మనము పాపమనే, శాపమనే మురికి గుడ్డల వలె ఉన్నాం మనం. హల్లెలూయా. తన సొంత రక్తంతో మనల్ని, ఆ రక్తంతో మనల్ని ఆయన స్నానం చేయించినాడు. హల్లెలూయా. పూర్తిగా క్లీన్ చేస్తున్నాడు. స్నానం చేస్తే మురికి ఉంటుందా? ఉండదు. అదే విధంగా క్రీస్తు యొక్క రక్తం, ఆ రక్తము పరిశుద్ధమైన రక్తం, ఆ రక్తము మాత్రమే నిన్ను శుద్ధీకరించుతుంది. హల్లెలూయా. నువ్వు దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు, క్రీస్తు దగ్గరికి రావడమే. నువ్వు క్రీస్తు దగ్గరికి వచ్చిన వెంటనే ఫస్ట్ నీ భారం తీసేస్తాడు, తర్వాత నిన్ను శుద్ధి చేస్తాడు, నిన్ను బాగా నీకు బలం ఇస్తాడు, కొంచెం నీకు జీవాహారాన్ని ఇస్తాడు, ఆహారాన్ని పెడతాడు. బాగా ఆకలి కొని ఉంటాడు పిల్లవాళ్ళు, ఆహారం పెట్టి అతను బలపరుస్తాం. క్రీస్తు వారు కూడా సేమ్ అంతే, మనల్ని బలపరుస్తాడు ఆయన, నడిపించుతాడు ఆయన, మనతో మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు. మనము ఆత్మలము, మనకు ఒక మనస్సు ఉంది,
మనము శరీరంలో జీవిస్తున్నాము. ఇది దేవుని యొక్క మాట సెలవిస్తుంది. అయితే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే, దేవుని నమ్ముకున్న తర్వాత మనలో శరీర కార్యాలు చనిపోవు. అంటే సపోజ్ నేను దేవుని నమ్ముకున్న వెంటనే నాకు టీవీ చూసే అలవాటు పిచ్చిగా ఉంది అనుకుందాం. టీవీ చూసే అలవాటు, కానీ వాక్యం ఏం సెలవుస్తుంది? అల్లరితో కూడిన ఆటపాటలైనను చూడకూడదు, చేయకూడదు అని ఉంది వాక్యంలో. అప్పుడు నేనేం చేయాలి? నా బ్రతుకును, నా ఆలోచన మార్చుకోవాలి. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఏముంటుందంటే, మీ మనస్సు మారి రూపాంతరం పొందాలి అని వాక్యంలో ఉంది. అంటే ఇంగ్లీష్, ద ట్రాన్స్ఫార్మింగ్ అవర్ మైండ్, ట్రాన్స్ఫార్మింగ్ అవర్ సోల్. హల్లెలూయా. మనము మారాలి, మన మనస్సు మారాలి. ఇప్పుడు టీవీ చూడాలా? నేను దేవుని నమ్ముకున్నాను, యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే టీవీ చూడొద్దు అని చెప్తుంది. అప్పుడు నేనేం చేయాలంటే, ముందు నాకు ఆలోచన రావాలంటే ఫస్ట్ ప్రభు దగ్గరికి రావాలా. ప్రభువా, ఇది నా వీక్నెస్, ఇది నా బలహీనత నాయనా, నేను ఇది చూడవద్దు అనుకుంటున్నాను కానీ చూస్తున్నాను, చేయొద్దు అనుకుంటున్నాను చేస్తున్నాను అని మనం అక్కడే ప్రభు క్షమించగలుగుతాడు. హల్లెలూయా. యేసు యొక్క కృప, ఆయన కృపను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన జీవితంలో చేసిన పాపాలన్నిటికీ ఒకమారే ఆయన ఆ యొక్క శిక్షను క్షమించేసినాడు. హల్లెలూయా. మన పాపాన్ని క్షమించేసినాడు. హల్లెలూయా. ఆయన కృప గొప్పది, క్షమించేసినాడు. ఈ విధంగా క్షమించి మనల్ని ఏం చేస్తాడంటే బాగా నీట్గా శుద్ధి చేసి నీట్గా బలపరిచి మనల్ని తయారు చేస్తాడు. మనకు వీక్నెస్ ఉంది, మన మనసు మారడంలే, టీవీ చూసే అలవాటు పోవడంలే. అయితే ఏమీ మించిపోయింది లేదు. ఆ అలవాటును మార్చుకోవాలా. ఏ విధంగా మార్చుకోవాలంటే, సాయంత్రం అనుకున్నావు పొద్దురికెల్లా మారిపోదు. హల్లెలూయా. కొద్దిగా టైం పడుతుంది. టీవీ అసహ్యం పుట్టిస్తాడు ఆయన దాని మీద. ఎందుకంటే ఆయన చూడడు, ఆయన పరిశుద్ధుడు. మనం కూడా పరిశుద్ధులాగానే ఉండాలని ఆయన కోరుతున్నాడు. హల్లెలూయా. మన రాజు, మన క్రీస్తు రాజు. ఆయన రాజు అయినప్పుడు మనం ఏమవుతామా? మనము కూడా రాజులమే, రాణులమే. హల్లెలూయా. లేడీస్ అయితే రాణులు, జెంట్స్ అయితే రాజులు. హల్లెలూయా. ఆయన రాజు, మన క్రీస్తు రాజు అని నమ్ముతున్నారా, నమ్మలేదా? హల్లెలూయా. ఆమేన్. మన రాజు, మన క్రీస్తు రాజు. ఆయన పుట్టిన వారం, ఆయన మూలముగా పుట్టిన వారము. వాక్యంలో ఉంది ఆయన బీజము, అంటే ఆయన వాక్యము మనలో తిరిగి జన్మించే అనుభవాన్ని పుట్టించుతాడు. హల్లెలూయా. ఆ బీజము మనల్ని పుట్టించుతుంది. అంటే ఆయన వాక్యం, అంటే ఆయన ఆత్మ మనల్ని తిరిగి జన్మింపజేస్తుంది. ఇప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తుందంటే, ప్రతిసారి నువ్వు టీవీ చూసేటప్పుడల్లా చూడొద్దు, మనస్సాక్షి చెప్తా ఉంటుంది చూడొద్దు అని అంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నా బలహీనత ఇది నాయనా, నన్ను క్షమించు నాయనా, నాకు బలం దయచు నాయనా అని ప్రభు పాదాల దగ్గరికి వెళ్తే ఆయన మనల్ని క్షమించుతాడు. హల్లెలూయా. ఈ విధంగా మన వీక్నెస్ను రోజంతాలో 1 గంట టీవీ చూస్తావు, మళ్ళీ మరుసటి రోజు ఏం చేయాలంటే 50 నిమిషాలు చూడాలా, తర్వాత 40 నిమిషాలు, తర్వాత అట్లా తగ్గించుకుంటూ రావాలి. అలా తగ్గించుకుంటూ వస్తే చివరికి దాని మీద ఆలోచనే ఉండదు. ఆమేన్. మన క్యారెక్టర్ను, మన ప్రవర్తనను మార్చుకోవడానికి అదొక సూచన, ఒక టిప్పు. హల్లెలూయా. ఒక దారి. మనము ఈ దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఎవరు చూడలేదులే, ఎవరు నా మాటలు వినలేదులే, నేను చేసే పని ఎవరు చూడలేదులే అనుకోవద్దు. ప్రభువారు 2 కళ్ళతో ఆయన నిద్రపోకోకుండా ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా.
నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వేం చూస్తున్నావు, ఏం వింటున్నావు, ఏం చేస్తున్నావు, జాగ్రత్త. హల్లెలూయా. మనము దేవునికే లెక్క చెప్పాల్సిన రోజు ఒకరోజు వస్తుంది. ఆ రోజు మనం తల దించుకోకూడదు. హల్లెలూయా. మనము మన జీవితాన్ని మార్చుకోవాలి. ప్రభువారు సెలవిచ్చేది అదే. నీ జీవితం అక్కడితో ఆపొద్దు, నీ జీవితాన్ని కొనసాగించుకో. ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు, నీకు బలం ఇస్తాడు. ఒక కారులో పెట్రోల్ అయిపోయింది, అక్కడే వదిలిపెట్టేసి వస్తాడా ఒక ఓనరు? వదిలిపెట్టేసి వస్తాడమ్మా? సపోజ్ మీకు స్కూటర్ ఉందమ్మా, ఎంతమందికి ఉంది స్కూటరు? హల్లెలూయా. స్కూటర్లో పెట్రోల్ అయిపోయింది అనుకోండి, పెట్రోల్ అయిపోతే అక్కడే వేసి పెట్టేసి వస్తారా? లేదు, ఏదో పెట్రోల్ తీసుకొచ్చి వేసి తీసుకుపోతారు. హల్లెలూయా. అవునా? అదే విధముగా నీ జీవితాన్ని అక్కడితో ముగించవద్దుగా. రా, ముందుకు రా. ప్రభువారు నిన్ను నింపుతాడు సమృద్ధితో. ఆమేన్. నువ్వు దరిద్రముతో, అనారోగ్యంతో, ఇంతే నా జీవితం, ఇంతే నా బ్రతుకు, ఇంతే, ఇంక మారదేమో అనుకుంటున్నావేమో. వద్దు. మన ప్రభువారి దగ్గరికి వస్తే నీ జీవితాన్ని, నీ ప్రవర్తనను చక్కబెడతాడు ఆయన. హల్లెలూయా. ఒక జీవితాన్ని అంటే నీ ఇల్లును కట్టాడు ఆయన. మన దేవుడు కట్టే దేవుడు, పడగొట్టే దేవుడు కాదు. హల్లెలూయా. మన దేవుడు మనల్ని నిలబెట్టేదానికి వచ్చినాడు ఆయన, మనల్ని నడిపించేదానికే వచ్చినాడు ఆయన. హల్లెలూయా. మనము ఎవరు నాకు సహాయం చేయరు, నా ఈ లోకంలో ఎవరు చేయలేరని అనుకోవద్దు. మన ప్రభువారు యేసుక్రీస్తు వారు సహాయకర్త. ఆయన నీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నీకు సహాయం చేస్తాడు ఆయన, నువ్వు ఆయన దగ్గరికి వస్తే చాలు. అయితే ఇక్కడ మనము 2 రకాల మనుషులను చూస్తాము. మనస్సు అంటే సోల్, 2 రకాల మైండ్లను, 2 రకాల తలంపులను మనం చూస్తాం. ఒకటి ఆత్మానుసారమైన మనస్సు, రెండవది శరీరానుసారమైన మనస్సు. ఈ రెండింటికి ఎప్పటికీ పడదు. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఏముంటుందంటే, ఈ ఆత్మకు ఈ శరీరానికి ఎప్పుడు విరోధము, ఎప్పుడు ఫైటే. ఏ విధంగా అంటే పాకిస్తాన్కు భారతదేశానికి ఎప్పుడు ఫైటే ఉంది కదా, అదేవిధంగా ఈ శరీరానికి మన ఆత్మకు ఎప్పుడు ఫైటే. ఆత్మ వేరు, శరీరము వేరు. హల్లెలూయా. ఆత్మీయ కార్యాలు వేరు, శరీర కార్యాలు వేరు. ఆత్మీయ కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఏమంటే చదువుదాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం 19 నుంచి చూద్దాం. శరీర కార్యాలు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహాలు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. హల్లెలూయా. శరీర కార్యాలు ఇవన్నీ. కొట్లాటలు, ఈ విధంగా మొత్తం ఇవన్నీ శరీర కార్యాలే. ఎప్పుడు నిద్ర కూడా, ఎప్పుడు తిండి, ఎప్పుడు శరీరానికి సుఖం, ఇవన్నీ శరీర కార్యాలు. హల్లెలూయా. మన బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, అతని పేరు పేతురు. ఆ భక్తుడికి యేసుక్రీస్తు వారు ఇంకా కొద్ది క్షణాల్లో, కొద్ది గంటల్లో దేవుడు శిల్వ యాగాన్ని ఎక్కేటప్పుడు, శిల్వ యాగాన్ని అనుభవించడానికి ముందు ఆ గెత్సెమనే తోటలో పేతురుకు చెప్తాడు. పేతురు, యోహాను, యాకోబు ఉంటారు, మీ ముగ్గురికి. పేతురు, 1 గంట మీరు ప్రార్థన చేయాలా అంటాడు. అంటే అప్పుడు ఆ పేతురు ఏమంటాడంటే ప్రభుతో, ప్రభువా, ఆత్మ సిద్ధమే కానీ శరీరము సిద్ధంగా లేదని అంటాడు. ఎందుకంటే ఆ రోజంతా అలసిపోయి ఉంటారు శరీరంతో. శరీరం అలసిపోతుంది, ఆత్మకు అలసట ఉండదు. హల్లెలూయా. శరీరానికి అలసట ఉండొచ్చు, ఆత్మకు అలసట ఉండదు. ఆమేన్. మన శరీరం ఎప్పుడు అలసిపోతుంది, ఒక 10 గంటలు పని చేస్తారే అలసిపోతుంది. కానీ ఆత్మ అలాంటి కాదు, ఆత్మకు చావే లేదు. ఆమేన్. శరీరానికి మరణం ఉంది. అయితే మన క్రీస్తు వచ్చినప్పుడు మన యొక్క ఈ అమర్తమైన శరీరము
మర్తమైన ఈ శరీరము అమర్త్యాన్ని ధరించుకుంటుంది. అంటే ఈ యొక్క న్యాచురల్గా రక్త మాంసములతో కూడినటువంటి ఈ యొక్క శరీరము మహిమ శరీరంగా మారిపోతుంది. ఎప్పుడంటే క్రీస్తు వారు వచ్చినప్పుడు. అది వేరే కోణం, అది వేరే సబ్జెక్ట్. హల్లెలూయా. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, మనము శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు, ఈ విధంగా 2 మనసులు ఉన్నాయి. నువ్వు ఏ మనసుతో యాక్టివేట్గా ఉన్నావు? ఇది 2 రకాల పర్ఫార్మెన్స్లు అంటాం, 2 రకాలుగా మనం ప్రవర్తించే ప్రవర్తనలు ఇవి. హల్లెలూయా. ఎప్పుడు పని 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 అని పోతున్నావా? లేదంటే ఒక గంట సేపు ప్రభువుతో గడిపి ప్రార్థన చేసుకొని తర్వాత బైబిల్ చదువుకొని ఆ ప్రకారంగా వెళ్తున్నావా? ఒకసారి గమనించాలి. హల్లెలూయా. మనం ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, ఆత్మ, జీవము, శరీరము దీన్ని చెప్పడానికే. హల్లెలూయా. మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు, శరీరానుసారమైన మనసు ఉంచుతారంట. హల్లెలూయా. నువ్వు ఆత్మీయురాలు అయితే, నువ్వు ఆత్మీయుడు అయితే, నువ్వు ఆత్మీయ కార్యాల మీద నువ్వు మనసు ఉంచుతావు. నువ్వు శరీరానుసారమైన మనుషుడు అయితే, నువ్వు శరీరానుసారమైన మనసు మీద, ఆ యొక్క విషయాల మీద నువ్వు మనసు ఉంచుతావు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఈరోజు తీర్మానించుకోవాలి, నేను ఆత్మీయానుసారంగా నేను నడుచుకోవాలి. నేను శరీరానుసారంగా నడుచుకోవడం వద్దు. కనీసం రోజుకు 1 గంటన ప్రార్థన చేసుకుంటున్నామా? 1 గంట వద్దులే, కనీసం 1 అర్ధ గంటన ప్రార్థన చేసుకుంటున్నామా? బైబిల్ కనీసం 1 లైన్ అన్న చదువుతున్నామా? ఒకసారి ఆలోచించాలి. హల్లెలూయా. ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. ఇంక రేపటి నుంచైనా స్టార్ట్ చేద్దాం. కొద్దిగైనా నువ్వు వచ్చిరాని ప్రార్థనే చాలు. రోజుకు 1 10 నిమిషాలు, రోజుకు 1 20 నిమిషాలు, 1 అర్ధ గంట ఈ విధంగా పెంచుకోవాలి. హల్లెలూయా. మనము ఈ విధంగా దేవునితో సంబంధం పెంచుకోవాలి. సంబంధం లేని జీవితము వ్యర్థం. అది భార్యాభర్తల సంబంధమైనా కావచ్చు, దేవునితో అయినా కావచ్చు. దేవునితో మనము సంబంధము కరెక్ట్గా ఉండాలి. హల్లెలూయా. క్రమంగా ఉండాలి. ఆయన ముఖమును మనము చూస్తూ ఉండాలి. హల్లెలూయా. మనం ఆయన దర్శించాలి. ఆయన మనల్ని దర్శించుతాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నువ్వు ఇంగ్లీష్లో ఏమంటుందంటే, యూ కమ్ టు క్లోజ్ టు మీ, ఐ కమ్ టు క్లోజ్ టు యూ అని ఉంటుంది. అంటే నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీ దగ్గరికి వస్తాను, నువ్వు నాలోకి వస్తే నేను నీలోకి వస్తానని దాని యొక్క అర్థం. హల్లెలూయా. మనము క్రీస్తు దగ్గరికి రావాలి, క్రీస్తు మనలోకి వస్తాడు, మనము ఆయనలోకి వెళ్తాం. ఇది ఒక ప్రాసెస్. హల్లెలూయా. ఇది ఒక పద్ధతి. ఒకసారి తీర్మానించుకో, ఈరోజు నేను ఆత్మానుసారంగా నడుచుకోవాలి, శరీరానుసారంగా నడుచుకోవద్దు అని ఒకసారి తీర్మానించుకోవాలి మనము. హల్లెలూయా. ఆత్మానుసారమైన మనస్సు జీవము, శరీరానుసారమైన మనస్సు మరణము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి ఇది హెచ్చరిక. ప్రభు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు, ప్రేమతో మిమ్మల్ని పలకరిస్తున్నాడు. నువ్వు ఒక్కరోజైనా నాతో గడుపు, ఒక్కరోజైనా నువ్వు నాతో మాట్లాడని ఆయన ప్రాధేయపడుతున్నాడు. హల్లెలూయా. నీ ప్రాబ్లంతో నువ్వే కుంగిపోవద్దు, నువ్వు వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్పు అని ఆయన పలకరిస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు నిన్ను ప్రేమతో. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం తలలోంచి. తండ్రి, నీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని ఆత్మగాను, మనస్సుగాను, శరీరంగాను మమ్మల్ని చేసినందుకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు మహిమ నాయన. నీ మాటలను బట్టి స్తోత్రాలు. నీ మాటలు శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవము. నీ వాక్యం సెలవిస్తుంది నాయన. శరీరానుసారంగా నడుచుకోకుండా ఆత్మానుసారంగా నడవటానికి సహాయము చే తండ్రి. మా యొక్క మనస్సును మార్చుకోవడానికి మాకు కృపణ దయచేయండి యేసయ్యా. నిన్ను నమ్మేటువంటి నీ మీద నమ్మకము, విశ్వాసం ఉంచటానికి ఆ నమ్మకమును పుట్టించండి ప్రభా, ఆలోచనలు పుట్టించండి ప్రభా. నీకు మహిమ నాయన. ఇదిగో నాయన, ఈరోజు మేము తీర్మానించుకుంటున్నాము ఆత్మానుసారంగా కనీసం 1 రోజైనా నీతో గడపటానికి, ఒక 10 నిమిషాలు కానీ, 1 అర్ధ గంట కానీ నీతో గడపటానికి మేము తీర్మానించుకుంటున్నాము నాయన. మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రాలు, మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినందుకు మీకు స్తోత్రాలు
ప్రభువా నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఆత్మానుసారమైన మనసు జీవం అంటున్నావు, నీకు మహిమ ఘనత ప్రభావములు నాయన. ఆత్మానుసారమైన విషయాల మీద కొద్దిగా మనస్సు ఉంచుకోమని నువ్వు మమ్మల్ని అడుగుచున్నావు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. శరీరానుసారమైన మనస్సు మీద మనసు ఉంచుకొనవద్దు అని నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రాలు నాయన. ప్రభువా మేము ఈ యొక్క శరీరమైన బలహీనతల్లో పడిపోయి ఉన్నాం తండ్రి. అయితే తండ్రి మమ్మల్ని శరీరానికి రుణస్తులుగా ఉండకుండా నీవు మమ్మల్ని ఆ యొక్క రుణము నుండి, శరీరం యొక్క రుణము నుండి మమ్మల్ని తీసివేసినందుకు, ఆ యొక్క రుణములో నుంచి మమ్మల్ని బయటికి లాగినందుకు స్తోత్రములు నాయన. నీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో నాయన నీ బల్ల ఆరాధనలో మేము పాల్గొంటున్నాము తండ్రి. ప్రభువా స్తోత్రం నాయన. మహిమగల రాజా, నీ వాక్యం సెలవిస్తుంది, దీన్ని తిని తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా సిలువను జ్ఞాపకం చేసుకోండి, నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి, నా దెబ్బలను జ్ఞాపకం చేసుకోండి, నా రక్తాన్ని జ్ఞాపకం చేసుకోండి అని నీవు మాట సెలవిచ్చినావు. ఇది నా శరీరము, ఇది నా శరీరము, ఇది నా రక్తము, కొత్త నిబంధన రక్తము అని సెలవిచ్చిన మాట ప్రకారము దీనిని ప్రభా నా తండ్రి ఆది సంఘము తండ్రి రొట్టె విరుచుట యందు తండ్రి ప్రార్థనలందు సహవాసములందు నాయన పునాదికి ఉన్నటువంటి ఆ యొక్క పునాదిలో మేము కూడా మేము మరొకసారి నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క సమయమును ఇచ్చినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. నీ శరీరమును బట్టి నీకు స్తోత్రాలు, నీ రక్తమును బట్టి మీకు స్తోత్రాలు నాయన. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రభు శరీరాన్ని మనం భుజించుదాం. అలాగనే భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని, తండ్రి నీకు స్తోత్రములు నాయన, నీ రక్తమును బట్టి మీకు స్తోత్రాలు. దీన్ని తిని భోజనం ఎప్పటి ఒక పాత్రను ఎత్తుకి, ఇది నా రక్తము, ఇది మీ కొరకు చిందించబడిన రక్తము, క్రొత్త నిబంధన రక్తము. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. నీకే మహిమ ఘనత ప్రభావం యేసు నామములో అడివేడుచున్నాం తండ్రి. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను.